లెజెండరీ క్రికెటర్ దినేష్ కార్తిక్ లైఫ్ లో ఏం జరిగింది? తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య పెళ్ళైన తర్వాత తనని వదిలేసి తన కలీగ్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకొని వెళ్లిపోతే దినేష్ కార్తిక్ ఏం చేశాడు? మనల్ని ఒకళ్ళు చీట్ చేస్తే దాని నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వటం బెస్ట్ క్వాలిటీ దినేష్ కార్తిక్ లో ఉంది. రఫీ చెప్పినంత ఈజీ కాదు. ఎస్, డైమండ్ దొరకటం చెప్పినంత ఈజీ కాదు. రాళ్ళు రోడ్డు మీద చాలా దొరుకుతాయి, దొరకటం కష్టం కాబట్టి డైమండ్ కి వాల్యూ అండి. ఈజీ కాదు అని వదిలేద్దామా? జీవితమే వదిలేద్దామా? మనం పెట్టుకున్న గోల్స్ అన్ని ఏది ఒకళ్ళు చీట్ చేస్తే అంటే నీ లైఫ్ వాళ్ళ కంట్రోల్లో ఉందా?